హలో ఫ్రెండ్స్, హౌ యూ ఆల్? వెల్కమ్ టు వల్లభా వ్లాగ్స్ అండ్ టిప్స్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? చాలా బాగున్నాను. నేను వచ్చి మా అమ్మమ్మ వాళ్ళ ఊరు వచ్చాను. అండ్ ఇక్కడ వచ్చి మొత్తం విలేజ్ కదా, మొత్తం గ్రీనరీగా ఉంటుంది. ఎక్కడ చూసినా సరే గ్రీనరీగా ఉంటుంది. ఇక్కడికి వస్తే ఏంటో కానీ చాలా హ్యాపీ అనిపిస్తూ ఉంటుంది అనమాట. అండ్ మా తమ్ముడు మా పిన్ని వాళ్ళు ఇక్కడికి వస్తున్నారంటే వాళ్ళతో సరదాగా రావాలనిపించి నేను వచ్చాను. ఇక చూడండి, ఇదంతా ఎంత బాగుందో గ్రీనరీగా. మీలో ఎంతమందికి ఇలా ఉంటే ఇష్టం? దానికి తోడు ఏంటంటే వర్షం ఎక్కువగా, రైనింగ్ కూడా ఎక్కువగానే ఉంది, వర్షం అది పడతా ఉంది. ఇదిగోండి, దీని మధ్యలో ఒక ఇల్లు కూడా కట్టించారు. ఆ ఇల్లు ఇది. అదే ఏం భయపడేవో అంటే అప్పట్లో భయం వేసింది, ఇప్పుడేమో అలాంటివేం లేవు. మా ఊరి రావి చెట్టు అండ్ చింత చెట్టు. మా చిన్నప్పుడు ఏంటి 100 ఏళ్ళు అయింది ఇదైతే రావి చెట్టు వచ్చి. ఈ రావి చెట్టు ఏజ్ వచ్చి దగ్గర తక్కువేంటి 100 సంవత్సరాల పైనే. ఇంత అలా ఉంటుంది. ఇంకా మా తాతలు ముత్తాతలు వీళ్ళందరూ కూడా చూసేసారంటే ఈ చెట్టుని అయితే. అండ్ ఈ చింత చెట్టు వచ్చి దగ్గర దీనికి ఒక 30-40 ఏళ్ళు ఉంటాయి అన్నమాట. 30 years. అన్ని అబద్ధాలేనండి, ఏం కాదు. ఈరోజు మేకలు కొనడానికి వచ్చాం. అన్ని అబద్ధాలే. రేటు పెట్టి అంటే ఈరోజు పిల్ల అయితే 4,000 చెప్పారు, పెద్దదైతే 12,000 అలా చెప్తున్నారు. ఈరోజు ఎలాగైనా సరే 30 మేకలను కొనేసి రేపు ఇలాంటి పాకేసి అందరని అమ్మేపోతున్నాం. అరే మేకంతరా, మేకంతా పందిగా చూడు పారిపోతున్నావా? మొఖానికి బొట్టు ఉంటేనే అందం ఎంతైనా. ఇప్పుడు మా అక్కండి, నేను వాళ్ళ తమ్ముడినండి. ఇంకో చెల్లి ఉంటుంది, ఇప్పుడు చూడలేరు మీరు, భయపడతారా? ఇప్పుడు మేకలు చూపెడతాను. అసలు ఉన్నాయనుకొని వచ్చాను, ఇంకా రాలేదంట. తినడానికి వెళ్ళి బయటికి. మా తమ్ముడికి మేకలు పిచ్చి పట్టింది. కొంచెం గేదెలు అంటున్నాడు. పిలుద్దాం మేకలను ఇప్పుడు మనం. మేకలు కొంచెంసేపు ఏమి గేదెలు అంటున్నాడు. ఇదిగోండి, ఇక్కడ మేకలు బాగా పడుతున్నాయి. మేకలు ఉన్నాయి, 2 మేకలు ఉన్నాయి. ఆ లోపల ఉన్నాయి పిల్లలు. వీడియో తీసేసుకో, మేకల వీడియోనే మళ్ళీ కొనేసాను అనుకో, ఇవన్నీ నాయే అనేసుకో. నాయే అన్ని కొనేస్తాను. ఇప్పుడు ఈ బేరం ఆడేద్దాం. ఈ నా మేకలే అనుకో. షార్ట్ వీడియో ఎలాగని రోజు తయారు చేసి పెట్టరు. మా చెట్టు ఇవ్వకూడదు. ఇది మా ఇల్లేనండి, మా ఇంటి వెనక్కి వచ్చాం అనమాట. ఇదేమో సపోటా చెట్టు. బోల్డ్ అండ్ సపోటాలు వస్తాయి. సీజన్ వచ్చినప్పుడు మాత్రం మామూలు కాదు, బస్తాలు నిండిపోతూ ఉంటాయి సపోటా చెట్టుకి. అంటే కనిపించవు అవి, కానీ బోల్డ్ అని ఉంటాయి. అండ్ అందరూ కూడా వచ్చి కోసేసుకుంటూ ఉంటారు, మొగ్గ పెట్టుకుని తింటూ ఉంటారు. దీని ప్లేస్లో యాక్చువల్లీ చెప్పాలంటే కాశీరేగ్గాయల చెట్టు ఉండేది, బట్ ఏంటంటే దాన్ని నరికేశారు. అండ్ ఇక్కడ కాశీరేగ్గాయల చెట్టు ఉండేది, చాలా పెద్దది ఉండేదట. మన చిన్నప్పుడు కాదు ఏంటి, వాళ్ళ చిన్నప్పుడు, మీ అమ్మాలు చిన్నప్పుడు, మీ అమ్మాలు చిన్నప్పుడు. మా చెల్లితో చెప్తున్నానులేండి ఇవన్నీ. ఇదిగోండి, ఇదేమో ములక్కాడు చెట్టు. అండ్ ఇది వచ్చి నా చిన్నప్పటి నుంచి పెంచిన చెట్టు అనమాట. ఇది సపోటా. నేను ఆల్రెడీ కింద అంటే ఇంటి వెనకాలకి వెళ్ళి తీసాను కదా మేకలు ఇవన్నీ ఉన్నాయని చెప్పేసి. అదేమో దీని వెనకాలే. ఇదిగోండి ఈ చెట్టు వెనకాల నుంచి తీసాను. అలాగే ఇదంతా అసలు ఓవరాల్గా చెప్పాలంటే విలేజ్ అనేసరికి ఒక గ్రీనరీ అట్మాస్ఫియర్ ఉంటుంది. ఇక్కడ ఎంత హ్యాపీగా ఉంటుందంటే ఒక పొల్యూషన్ ఉండదు, ఏముండదు. అంటే ఈ ఎయిర్ అంతా కూడా ఎక్కువ కావాల్సినంత ఆక్సిజన్ ఉంటుంది, ఎలాంటి డిసీజ్లు కూడా రావు. సీజన్ వచ్చినా కూడా చాలా బాగుంటుంది. ఎందుకంటే ఒక ముందుకెళ్ళి సీజన్ వచ్చినా ఇక్కడ దొరికినన్ని ఎక్కడ దొరకవు విలేజెస్లో నిజంగా చెప్పాలంటే. అదిగోండి కొబ్బరి బొండాలు, చెప్పి అబద్ధాలండి. చాలా
అబద్ధాలు చెప్తున్నారండి. చిన్నప్పుడు వేసిన కొబ్బరి చెట్టు ఇప్పుడు ఎంత అయింది, మనం మాత్రం ఎంతే ఉంటాము. దగ్గరికి రా. దేని తీస్తున్నావే? అది కట్ చేసుకుంటుందిలే. అబ్బా నారింజకాయలు చూడండి ఎలా ఉన్నారో, భలే ఉన్నాయి నారింజకాయలు అయితే. కోతాలు ఇంకా కట్టేస్తారండి. చిన్న సైజు ఉన్నాయి ఇవి, కొంచెం పెద్ద సైజు. మా చిన్నప్పటి నుంచి తెగ తింటాం నారింజకాయలు. కాకపోతే నారింజకాయలు తిన్నప్పుడల్లా ఫీవర్స్ కానీ ఎక్కువగా స్నీజ్ ఇవన్నీ ఉంటాయి. స్నీజ్ అంటే ఏంటండి? స్నీజ్ అంటే జలుబు అండి, కాప్ అంటే ఏంటండి? దగ్గండి. మీరు ఊరుకోండి, మీరు ఊరుకోండి మంత్రి గారు. నేను అలా వెళ్ళొద్దాం, పప్పలు కనుక్కొని వద్దాం. మా తమ్ముడు మా చెల్లిని వీడియో తీసేది, కానీ వాళ్ళు మాత్రం పడరు అందులో. ఎందుకంటే మా తమ్ముడు ఉంటాడు కానీ మా చెల్లి మాత్రం రానంటుంది. మా చెల్లె వీడియో తీస్తుంది ఇప్పుడైతే. ఇదిగోండి బుడ్డ పిల్లలు చూసారా నా వెనకాల. ఇక్కడ మా పిల్లలిద్దరిని మా అమ్మాల దగ్గర వదిలేసి వస్తాను, అందుకే ఫ్రీ బర్డ్లా తిరుగుతున్నా. వాళ్ళు కనుక వచ్చింటే కనుక వాళ్ళ వెనకాల టింగ్ 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 అని పరిగెడతా ఉండాలి. మీ సిచ్యువేషన్ కూడా అంతే కదా, ఎక్కడికైనా వెళ్తే పిల్లలు వెనకాల ఉన్నారంటే కంపల్సరీగా అలాగే ఉంటుంది. అంటే వీళ్ళు వస్తున్నారు, చెల్లి తమ్ముడు వస్తున్నారు కదా అని చెప్పి నాకు కూడా కొంచెం పీస్ఫుల్గా ఉంటుంది. ఎప్పుడు రాలేదండి, నేను వచ్చాను. ఎలా ఉన్నారు మీరే చెప్పండి. అది కాదురా, ఈడేంట్రా బాబాడు, ఆడేంట్రా అలా పడిపోతున్నాడు. అచ్చి బాబు ఇప్పుడే స్నానం చేసి వచ్చాడు. డ్రాయర్ మొత్తం వెనక అదంతా జారిపోదేంట్రా చూసారా, నొప్పులు వస్తారా. మళ్ళీ రేపు స్కూల్కి వెళ్ళాలి వద్దా. మరి చూడు వీళ్ళు ఇంక మా పిల్లలుండి నేను ఆగుతానా, ఇంక ఇటు పరిగెడతా ఉంటారు. ఇంకా వాళ్ళు జారిపడ్డం నేను చూడడం బాగుంటుంది.